వెల్కమ్ టు మహానగర్ ఛానల్. విశాఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంది. దీనికి కారణం డేటా రంగంలో లక్షల కోట్ల పెట్టుబడులు ఈ నగరానికి వస్తున్నాయి. TCS కూడా 1,00,000 కోట్లతో డేటా కేంద్రం పెట్టేందుకు సిద్ధమైంది. ఇక ఫేస్బుక్ కంపెనీ, మెటా కంపెనీ తన వాటర్ వర్త్ అండర్ సీ కేబుల్ ప్రాజెక్టు కింద ముంబై, విశాఖపట్నాలకు కేబుల్స్ ల్యాండింగ్ సైట్లను ఎంచుకుంది. US, ఇండియా మధ్య కనెక్టివిటీని పెంచాలని ప్రణాళిక వేస్తోంది. ఈ $10 బిలియన్ ప్రాజెక్టు 50,000 కిలోమీటర్ల పొడవైన అండర్ సీ కేబుల్ ను దాదాపు 7,000 మీటర్ల లోతులో వేస్తుంది. ఇది గ్లోబల్లో డేటా ట్రాన్స్మిషన్ కు 99% ఆధారం. అదే సమయంలో గూగుల్ $10 బిలియన్ పెట్టుబడితో ఆసియాలోనే అతిపెద్ద 1GW డేటా సెంటర్ క్లస్టర్లను విశాఖలో నిర్మిస్తోంది. విశాఖ పోర్ట్ సిటీగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉండటం వల్ల IT మరియు డిజిటల్ హబ్ అభివృద్ధి చెందుతోంది. ఇది డేటా ట్రాన్స్ఫర్ కు తక్కువ లేటెన్సీ అందిస్తుంది. అండర్ సీ కేబుల్స్ ల్యాండింగ్ సైట్ గా ఉండడం వల్ల గ్లోబల్ కనెక్టివిటీ పెరుగుతుంది. ఇది డేటా సెంటర్లకు హై స్పీడ్ ఇంటర్నెట్ కు హామీ ఇస్తుంది. గూగుల్ $2 బిలియన్ రెన్యూవబుల్ ఎనర్జీ సౌర విండ్ పెట్టుబడితో 1GW కెపాసిటీ ఉత్పత్తి చేయబడింది. విశాఖ గ్రీన్ ఎనర్జీ పొటెన్షియల్తో ఇది సస్టైనబుల్ గా IT ఇండస్ట్రీ అంచనా వేస్తుంది. కోస్టల్ సిటీ అయినప్పటికీ విశాఖలో డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లానింగ్ బలంగా ఉంది. ఇది డేటా సెంటర్లకు సురక్షిత జోన్ గా మార్చింది. కూలింగ్ సిస్టమ్స్ కు అనుకూలమైన మితమైన వాతావరణం ఉంది. నీరు ఎక్కువ అవసరమే కానీ దానికి తగ్గట్టుగా ప్రణాళికల్ని ఈ సంస్థలు సిద్ధం చేసుకుంటున్నాయి. విశాఖ డేటా సెంటర్ హబ్ గా మారడం దక్షిణ భారతదేశంలో AI మరియు క్లౌడ్ రెవల్యూషన్ మైలురాయి అనుకోవచ్చు. విశాఖలో ఉన్న ప్రత్యేకతల వల్లే ఇది సాధ్యమవుతుంది. వచ్చే 10 ఏళ్లలో విశాఖ ప్రపంచంలోనే ప్రముఖ నగరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.